పాతాళంలో, నరకంలో ఒక ఆత్మ అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ ఏడుపు యొక్క బాధ, వాళ్ళకి కన్నీరు రావు, ఆవిరైపోతాయి. వాళ్ళు పండ్లు కొరికే బాధ, ఆ బాధ ఎంత ఎక్కువగా ఉంటుందో తెలుసా? ఒక మనిషి 70 సంవత్సరాలు బతికారు అనుకుందాం. సువార్తను వాడు విన్నా రక్షించబడకుండా ఆ జీవితాన్ని బట్టి తన పాప క్షమాపణ పొందుకోకుండా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఆ మనిషి? నరకానికి వెళ్తాడు. ఈ నరకానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఏం కలుగుతుంది? వాడు చావడు, పురుగు చావదు. ఇక ఆడి బాధ ఎలా చెప్పుకుంటాడంటే, అసలు ఆ బాధ ఎలా ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం చదవండి. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును అని రాశాడు. నా వైపు చూడండి. అంటే ఒక అగ్నిగుండంలో అతని శరీరము, ఆత్మ కాలిపోతూ ఉంటున్నప్పుడు కిరోసిన్ పెట్రోల్ పోసుకున్నామండి, పెద్దగా అల్లాడిపోతారు కదా. అల్లాడిపోతారా? అల్లాడిపోయి మొత్తం కాలిపోద్ది, అగ్ని ఆరిపోతుంది, ప్రాణం పోయింది. ఆ బాధ పోయింది. దానికి అమ్మ అరగంట అల్లాడిపోయాడు అనుకుంటాం. కానీ నరకానికి వెళ్తే కాలుతూ ఉంటావు, అరుస్తూనే ఉంటావు, కానీ ఏం రాదు. శరీరము అగ్నికి కరికి పడతా ఉంటుంది, పురుగులు తొలుస్తూ ఉంటే పోతూ ఉంటుంది, కానీ మళ్ళీ వస్తుంటుంది, ప్రాణమే పోదు. ఇప్పుడు నీకు ఎలా ఉందో ప్రాణం, ఇప్పుడు నీకు ఎలా ఫీలింగ్ ఉందో, నరకానికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటుందట. ఇక వాళ్ళ బాధ ఎలా ఉంటుందంటే, ఒక పొగలాగా లెగుస్తుందంట పైకి. వారి బాధ సంబంధమైన పొగ ఎన్ని రోజులండి? అరగంట. ఇప్పుడు బయటికి వెళ్తే షబ్బా ఎట్లుంటుంది? ఈ ఎండకే తట్టుకోలేకపోవు. ఇక్కడ ఏసీ ఉన్నా ఇక్కడ దాకా రావాలి కదా అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఓ చిన్న కాలిని గాయాన్ని తట్టుకోలేరు, కాల్చబడుతున్న అనుభవం తట్టుకోలేరు. యుగం అంటే తరం అంటే 100 సంవత్సరాలు, యుగం అంటే 1000 సంవత్సరాలు, యుగములు అంటే యుగాలకి ఇంకా అంత ఉండదు. సరే, ఇప్పుడు వరకు మనిషి పుట్టి 6000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు ఉండి బయటకు వస్తావని హోప్ ఉందా? దాంట్లో వస్తావా? 10,000 సంవత్సరాలు ఉండి వస్తావా? సరే, 1,00,000 సంవత్సరాలు ఆ బాధ అనుభవించిన తర్వాత మరలా నీకు ఒక నిరీక్షణ ఉండి అక్కడి నుంచి వస్తావా? ఇంకా వెళ్తే రావటం ఉండదు. ఇప్పుడు మీకేం అర్థమైందంటే, అక్కడ సువార్త విలువ అర్థమవుతుంది అక్కడ. కానీ సువార్త ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందంటే అగ్నిలో నుంచి మనుషులు లాగుతుంది. ఇప్పుడు హింసిస్తున్నారు కదా మనల్ని, వీళ్ళందరూ సువార్త చెప్పి ఏదో చేస్తున్నామని, కానీ మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం. వాళ్ళు ఇలాంటి నరకంలోకి వెళ్ళకూడదని బాధపడుతున్నాం, మనకు మట్టుకు మనం పోకూడదని. ఎందుకంటే ఇది ఆయన బాధ. ఎవరి బాధ? ఆయన ఎట్టపోతే పోయేళ్ళే, నువ్వు రక్షించబడ్డావు కదా, జాగ్రత్తగా ఉండని యేసే చెప్పున్నట్లయితే మనం అలా ఉండేవాళ్ళం. కానీ అన్నాడు, ఏ మనిషి నశించిపోవటం నాకు ఇష్టం లేదు, వాడి గురించి కూడా నేను రక్తం చెందించా. నువ్వు రక్షించబడి నేను భూలోకంలో పెట్టా కదా, నువ్వు సువార్త ప్రకటించు అని. ఒకవేళ నేను చంపాననుకో నా దగ్గరికి వస్తావు కదా, ప్రైజ్ లార్డ్. కానీ ఆ సువార్త వాడిని రక్షించిందనుకో, అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరు రక్షించండి అని బైబిల్ చెప్తుంది.